దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభం తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమం ఉన్నారు కదా? ఈరోజు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. చాలాసార్లు మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు అది దేవునికి తెలియదులే అనే భ్రమలో మనం ఏమేమో కార్యాలు చేస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా. అలా చేస్తున్నప్పుడు మన హృదయంలో సమాధానాన్ని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం. ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక అసమాధానమైన పరిస్థితి మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనం అతిక్రమణలు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఎప్పుడు కూడా మొదట చాలా మధురంగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ చివరికి అది క్రమక్రమంగా ఒక చేదైన అనుభవంలోనికి మనకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. పాపం చేసినప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ చివరికి అది ఒక చేదైన అనుభవంలోనికి, ఒక నిరాశ నిస్పృహలోనికి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే దేవునికి మనకి దూరపరిచేది పాపమే. అది ఒక అడ్డుగోడలా నిలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపంతో మనం విడిచిపెడతామో అప్పుడు ప్రభు యొక్క కనికరాన్ని, ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన సమాధానాన్ని, ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం పొందుకుంటూ దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతాం. మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటాం. ఒకనొక దినాన దావీదు దేవుని సన్నిధిలో హృదయానుసారుడుగా జీవించాడు. తన జీవితకాలమంతా దేవునికి హృదయానుసారుడుగానే జీవించాడు. కానీ ఒక దినాన దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేయడానికి ఎప్పుడైతే తెగించాడో తన హృదయంలో పాపం చోటు చేసుకుంది. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేయవలసి వచ్చింది. తద్వారా దేవునితో ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనిపించింది. దేవునికి దూరం అయిపోయాడు. తన హృదయంలో గొప్ప గలిబిలి చోటు చేసుకుంది. తన హృదయమే తన మీద దోషారోపణ చేస్తూ ఉంది. నువ్వు తప్పు చేస్తావని. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఊరియాను చంపివేశాడు. ఇలా ఎన్నో కార్యాలు దేనికి వ్యతిరేకంగా చేశాడు. తద్వారా హృదయంలో సమాధానం లేదు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదుని సంధించి దావీదు యొక్క జీవితాన్ని ఎత్తి చూపుతాడో వెంటనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తన పాపమంతటిని ఒక్కొక్కటి ఒప్పుకొని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. అదే 51వ కీర్తన. తద్వారా తన జీవితంలో మరలా ప్రభు యొక్క కనికరాన్ని, ఆయన సమాధానాన్ని, మరలా రక్షణానందాన్ని పొందుకుని తన హృదయంలో గొప్ప సమాధానాన్ని పొందుకుంటాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఇది దేవునికి తెలియదులే, దేవుడు చూడట్లేదులే, నేనేం చేసినా పర్వాలేదులే, ఎవరు చూడట్లేదులే అని అనుకుంటున్నావా? ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు సమస్తము తెలుసు. అయితే నువ్వు ఆ స్థితిలో ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఏ స్థితిలో నువ్వు దూరం అయిపోయావో ఆ స్థితి నుంచి మరలా ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన ఎదుకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము బయటకు త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఆయన హక్కుని చేర్చుకునే దేవుడు. దేవా
నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నా అతిక్రమలన్నింటినీ తుడిచివేయి ప్రభువా, నా అంతరంగంలో నూతన మనసు పుట్టించు ప్రభువా, నా రక్షణానందాన్ని మరలా దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన కనికరాన్ని నీ పట్ల చూపించి నీ అతిక్రమలన్నింటినీ తుడిచివేసి ఆ స్థితి నుంచి నీకు లేవనెత్తి నీకు వర్ధలి చేస్తాడు. కాబట్టి దేవునికి మనకి ఏ వైరమైతే ఉందో, ఏ పాపమైతే దేవునికి దూరం చేస్తుందో వాటన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన కనికరాన్ని పొందుకుందాం, ఆయనతో సమాధాన పడదాం. నీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటి నుంచి నేను విడిపించి నీకు మరలా నూతనమైన అనుభవాలు గుండా నడిపించడానికి, నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి, నీ జీవితాన్ని వర్ధలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మన ప్రతి అతిక్రమాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో మీకు దూరమైన స్థితి ఏ విషయంలో ప్రభా మీరు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని మీ వాక్యం సెలవిస్తుండగా, మీ సన్నిధిలో ప్రతి దానిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని, మీ కృపను పొందుకొని, మీ ప్రేమకు పాత్రలుగా జీవిస్తూ వర్ధలడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.